ఇలా రోల్ అవుతూ వెళ్ళి సైఫ్ అలీ ఖాన్ గారికి ఇట్లా కత్తి పట్టే సీన్ ఉంది చూడండి, అదైతే మ్యాథ్స్ అసలు యాక్షన్ సీన్ అనేది చాలా సూపర్గా అయితే తీశారు. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, సో థియేటర్ ఓనర్స్ మీరైతే రెడీ అయిపోండి. మీరు మీ థియేటర్ని సేఫ్టీగా చూసుకోవాలంటే ఆ రోజు మీరు బందోబస్తుని కొంచెం గట్టిగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే హై వాట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నల్ కల్ట్. సో మీ ముందుకి ఇప్పుడు దేవర ట్రైలర్ 2 రివ్యూ అయితే మీ ముందు తీసుకొచ్చేసాను. యాక్చువల్లీ మీకు తెలిసిందే దేవర ఒక మానియా. సో మానియా అంటే మన ఏపీ స్టేట్స్లో కానీ ఇండియాలో కానీ దేవర యొక్క మానియా కానీ బీజిఎమ్స్, మ్యూజిక్ ఆ సినిమా కంటేనే ఒక మంచి హైప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. హైప్ అంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ మనకి మన ఎన్టీఆర్ గారికి ఫ్యాన్ బేస్ అనేది అలా ఉంది అనమాట. సో మీకు ఈ నా వంతు చిన్న ఒక బ్రీఫ్గా ట్రైలర్ అయితే మీ ముందుకి అంటే ఎక్స్ప్లెనేషన్ తీసుకొచ్చేసాను. సో మీరు మనకి 27th వచ్చేసి మూవీ రిలీజ్ అయితే ఉంటుంది. అండ్ మనకి మీరు పార్ట్ 1 దేవర పార్ట్ 1 ట్రైలర్ చూసినట్టయితే దేవర పార్ట్ 1 ట్రైలర్లో మీరు చాలా బాగా గమనించారు. సో చాలా మ్యాసివ్గా ఎన్టీఆర్ గారు కూడా చాలా డబుల్ రోల్లో కనిపించడం జరిగింది. సో మనకి ఆల్రెడీ తెలుసు ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ రోల్స్ కూడా సేమ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనకి తెలిసిందే సైఫ్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో, సైఫ్ అలీ ఖాన్ దీంట్లో మనకి ఆపోజిట్ రోల్ అయితే అంటే విలన్ క్యారెక్టర్ అయితే ప్లే చేసినట్టు మనకి అందరికి తెలిసిందే. సో జహన్నవి కపూర్ వచ్చేసి ఫీమేల్ లీడ్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. సో దీంట్లోనే ఇలా కాకుండా మనకి మీరు ట్రైలర్ చూసి చాలా మంచి కాస్టింగ్ కూడా చాలా బాగుంది. సో కొరటాల శివ గారికి రీసెంట్గా వచ్చిన వీళ్ళ కాంబినేషన్ ఇంతకుముందు మనకు తెలుసు. సో జనతా గ్యారేజ్ ఎంత బాగా సక్సెస్ అయిందో, సో అదే విధంగా మనకి ఇది కూడా ఒక మంచి హిట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో మనకి ఇది మీరు చూసినట్టయితేనే తెలుసు, రెడ్ సీ ఎర్ర రక్తంతో కూడిన సముద్రం. సో మీరు ట్రైలర్లో చూస్తుంటే ఆల్మోస్ట్ ఇది కంప్లీట్గా మీకు తెలిసే మనకి అడితే అర్థమవుతుంది. సో కంప్లీట్గా ఇది మనకి సముద్రం చుట్టుపక్కల ఉన్న ఏరియా ఓరియంటెడ్ మీద అయితే మనకి మూవీ రన్ అవుతుంది అని మీకు మనందరికి క్లారిటీ వచ్చేసింది ఒకటి. అట్ ది సేమ్ టైం సో ట్రైలర్లో మనకి చూపిస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సో ఇలానే సో ఇది కంప్లీట్గా మనకి తెలిసిందే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఫాదర్ అండ్ సన్ రోల్లో మనకి ఎన్టీఆర్ గారు ప్లే చేయడం జరిగింది. అండ్ ఇంకోటి దానికన్నా ముందు ఇంకొకటి ఏం మెన్షన్ చేయాలనుకుంటుంది. సో మనకి 22nd ఏదైతే నోవోటెల్లో ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో సో అదైతే క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే సో మన ఎన్టీఆర్ గారి యొక్క మాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చేసిన హడావిడికి కారణం చేత సో మనకైతే ఆ ఈవెంట్ అయితే సో క్యాన్సిల్ అవ్వడం జరిగింది. సో రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినా కూడా మన ఇంకా కొన్ని రోజుల్లో మూవీ రిలీజ్ అవుతున్న ఆ ఇంట్రెస్ట్తో అయితే ఎవరైతే డిసప్పాయింట్ అయితే కనపడలేదు. సో చాలామంది ఎన్టీఆర్ గారిని చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ అంటే మనకి RRRలో మనకి మల్టీ స్టారర్ కాబట్టి సో కంప్లీట్గా మనకి ఆల్మోస్ట్ ఒక 5 years అబోవ్ అవుతా ఉంది మనకి మన ఎన్టీఆర్ గారి మూవీ ఎన్టీఆర్ మూవీ వచ్చి. అండ్ సో దాని కారణం చేత చాలా మంది అయితే ఎక్సైట్మెంట్ గురి అయిపోయారు. సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో న్యూస్ ఛానల్లో మీరు చూసిండొచ్చు. అండ్ మనకైతే అక్కడ క్యాన్సిల్ అయిన విజువల్స్ చాలా ఫ్యాన్స్ చేసే హడావిడి మీకు క్లారిటీగా అదే చూసిండొచ్చు మీరు. సో దానికైనా ట్రైలర్ 1 అంటే మన దేవర ట్రైలర్ 1 గురించి మాట్లాడుకుందాం అంటే పార్ట్ 1 ట్రైలర్ 1 గురించి మాట్లాడుకుందాం అనుకుంటే సో మనకి తెలిసింది అక్కడ చాలా వరకు రివీల్ చేయడం జరిగింది. మనకి చాలా అంటే ఆ ఏరియా యొక్క అట్మాస్ఫియర్ కంప్లీట్గా ఇది మనకి సముద్రం మీద మనకి తెలిసింది, మనకి రెడ్ సీ మనకి ఎర్ర సముద్రం అన్నట్టు ఒక మంచిగా అంటే సముద్రంలో రక్తం పారే విధంగా ఆ విజువల్స్ ఎవ్రీథింగ్ అనేది మనకి చాలా మంచిగా అయితే ఉన్నాయి. సో నాకు బాగా నచ్చిందంటే మరి అది మనకి అది బాగా నచ్చిన సీన్ అయితే మనకి తిమింగలం మీద నుంచి ఇలా షార్క్ మీద నుంచి ఇలా జంప్ చేశారు కానీ అది చాలా బాగుంటుంది, చాలా మ్యాసివ్ అయితే ఉంది. సో ఎందుకంటే మనకి చిత్రపతిలో మన ప్రభాస్ అన్న యూజ్ చేయడం జరిగింది అది. సో అట్ ది సేమ్ టైం సో దీనిలో కూడా చాలా రోజుల తర్వాత షార్క్ యూజ్ చేయడం అయితే ఇది ఈ సినిమాలో మనకి కనిపిస్తుంది. మళ్ళీ ట్రైలర్ 1 ట్రైలర్ 2కి మేజర్ ఆల్మోస్ట్ సేమ్ చిన్న క్లిప్స్ సేమ్ అయి ఉన్నాయి. అండ్
మీరు చూసిన అర్థమవుతుంది, మనకు చాలా మంచి కాస్టింగ్ అయితే ఉంది ఈ సినిమాలో. అండ్ ఇంకోటి ఏంటి అంటే, సో ట్రైలర్ 2లో మీరు ట్రైలర్ 1లో కొంచెం కంపేర్ చేస్తే, సో ట్రైలర్ 2లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, దీంట్లో ఏదైతే ఉందో ట్రైలర్ 1లో నాకు నచ్చిన సీన్ ఏదంటే, సో షార్క్తో ఇలా జంప్ చేస్తారా ఎన్టీఆర్ గారు, సో అదైనా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇలా మళ్ళీ దీంట్లో ట్రైలర్ 2లో నాకు నచ్చింది సీన్ ఏంటంటే, సో ఇలా రోల్ అవుతూ వెళ్ళి సైఫ్ అలీ ఖాన్ గారికి ఇట్లా కత్తి పట్టే సీన్ ఉంది చూడండి, అదైతే మ్యాచ్ అసలు యాక్షన్ సీన్ అనేది చాలా సూపర్గా అయితే తీశారు. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, సో థియేటర్ ఓనర్స్ మీరైతే రెడీ అయిపోండి. మీరు మీ థియేటర్ని సేఫ్టీగా చూసుకోవాలంటే ఆ రోజు మీరు బందోబస్తుని కొంచెం గట్టిగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే సో మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ మాస్కి రియల్ మీనింగ్ అయిన మూవీ మన ఎన్టీఆర్ గారు ఇంతకుముందు మన ఆంధ్ర వాళ్ళు ఎట్టయితే ఉందో, సో నాకైతే దీని యొక్క అదే సేమ్ నాకు అలానే అనిపిస్తుంది. ట్రైలర్స్ కానీ అంటే ఈ యొక్క వైబ్ ఏదైతే ఉందో, మూవీ యొక్క వైబ్ ఏదైతే ఉందో సేమ్ ఆంధ్ర వాళ్ళ, మీకు తెలిసిందే ఆంధ్ర వాళ్ళకి మన ఎన్టీఆర్ కర్మకు వచ్చినప్పుడు ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుంది అని చెప్పి, అండ్ సేమ్ నేనైతే చెప్తున్నాను. సో థియేటర్ ఓనర్స్ గెట్ రెడీ. 27th రోజు మీరు మీ థియేటర్ని కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేయండి, సీట్స్, స్క్రీన్స్, ఎవ్రీథింగ్. ఎందుకంటే మన మాస్ ఆడియన్స్కి కొంచెం మనం అన్న యొక్క మాస్ యాక్టింగ్ చూసినప్పుడు కొంచెం కంట్రోల్ అయితే మిస్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అట్ ది సేమ్ టైం సో దేవరా ఫ్యాన్స్, సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, సో పేపర్లు చింపి రెడీ పెట్టుకొని మూటలు 27th రోజు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే మంచి కాన్ఫిడెంట్ అయితే ఉంది మూవీ మీద. మన కర్నూలు కల్ట్ ఛానల్ తరపు నుంచి దేవరా టీమ్కి అండ్ ఎన్టీఆర్ గారికి స్పెషల్గా ఆల్ ది బెస్ట్. మన ఛానల్ అంతా గ్రో అవ్వలేదు, సో కొంచెం అలా గ్రో అవుతుంది కాబట్టి సో మన తరపు నుంచి కూడా ఒక చిన్న ఆల్ ది బెస్ట్ అయితే వాళ్ళకి చెప్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మీరందరూ రెడీ అయిపోండి 27th రోజుకి మన తెలుగు స్టేట్స్లో అండ్ ఇన్ ఇండియా వైడ్ మన దేవరా గోయింగ్ టు రాక్. దేవరా మూవీ అనేది బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే విధంగా ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సో మ్యూజిక్ డైరెక్టర్ అంటే మనకు గుర్తొచ్చింది అనిరుద్ధ్ గారు. మాత్రం కొట్టాడు మ్యూజిక్ సింపుల్గా. అంటే ఇంకా అందరూ అదే ఫ్యూజన్లో ఉండిపోయారు. అంటే మన దేవరా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఇంకోటి యూట్యూబ్ షార్ట్స్ కానీ కంప్లీట్ దే ఆర్ యూజింగ్ దిస్ బీజిఎం, లెట్ సి బీజిఎం. ఏదైతే నాకు బాగా నచ్చిన డైలాగ్ వచ్చేసి, మనిషికి బతికేంత ధైర్యం చాలు కానీ చంపేంత ధైర్యం కాదని డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ట్రైలర్ 1లో మీరు చూసి ట్రైలర్ 2లోకి ఇంకా చిన్న లాజిక్ అయితే ఒక యూజ్ చేయడం జరిగింది మన కొరటాల శివ గారు. ఏదైతే ఉందో, సో ట్రైలర్ 1లో చెప్తారు కదా, సో 19 పంతం పట్టిపోయాడు దేవరా తిరిగి రాడు అన్నట్టు ఏదో డైలాగ్ చెప్తారు కదా వాళ్ళ కొడుకు క్యారెక్టర్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ గారు. సో ఇక్కడ ఈ ట్రైలర్ 2లో ఏమైందంటే, ట్రైలర్ 2 ఎండింగ్లో మీరు చూడండొచ్చు. సో ఇదే డోర్ ఓపెన్ చేసుకొని ఎన్టీఆర్ అదే ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసి ఎన్టీఆర్ గారు అయితే రావడం జరుగుతుంది. సో ఇది చాలా బాగా నచ్చింది నాకు. ట్రైలర్ 1కి ట్రైలర్ 2కి లింక్ పెట్టే చిన్న కట్టేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ విషయంలో చాలా రాకింగ్ అనేది చాలా బాగా కంపోజ్ చేయడం జరిగింది. మ్యూజిక్ గోయింగ్ గుడ్ అనమాట, చాలా బాగా అయితే వెళ్తుంది. చూద్దాం ఇంకా డైలాగ్స్. నేను ఇంటర్వ్యూస్ చూశాను వీళ్ళవి, మన డీజే టిల్లుతో అండ్ మన విశ్వక్సేన్తో జరిగే ఇంటర్వ్యూ కూడా చూశాను. ఇంకా డైలాగ్స్ ఉన్నాయి, అంటే అనుకోకుండా పేలిన పంచెస్ లాగా డైలాగ్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయని చెప్పన్నారు. సో మూవీలో వెయిట్ చేద్దాం. సో ఎవ్రీవన్ 27th సెప్టెంబర్ మీరందరూ మూవీస్ థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఆ రోజు మన మూవీ రివ్యూ కూడా వచ్చేస్తుంది ఫస్ట్ షో అయిపోగానే. సో ఫ్యాన్ షో ఏదైతే ఉందో అది అయిపోగానే మన మూవీ కర్నూలులో ఎక్కడ నేను బుక్ చేసుకుంటే అక్కడ నుంచి మీకైతే ఒక మూవీ రివ్యూ అయితే పెడతాను. సో మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ వస్తున్నాయంటే